నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డ్, NICU విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరును, పేషెంట్ల కేస్ షీట్లను తనిఖీ చేశారు. ప్రతిరోజు సగటున ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని, మాతా శిశు మరణాలు ఏమైనా చోటు చేసుకున్నాయా, అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. GGH లో అన్ని చోట్ల CC కెమెరాలు నిరంతరంగా పనిచేసేలా చూడాలన్నారు. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని సైతం కలెక్టర్ సందర్శించి సంబంధిత విభాగాల వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందించాలని, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని, సమయపాలన పాటించాలని సూచించారు. అత్యవసరమైతేనే C సెక్షన్లు చేయాలని, సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వైద్యులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ఆసుపత్రిలోని అన్ని విభాగాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ ఎల్ రాములు, జలగం తిరుపతిరావు తదితరులున్నారు. other civil works, oxygen supply. ఇక్కడ గైనక్ లేబర్ డిపార్ట్మెంట్ couple of weeks లో shifting లేదు. ఫస్ట్ నుండి G+1 misleading. rural professor la So you have SRs for OBM? You're the problem. You have SRs under you? Yeah, ma'am. We have 6 SRs. 6 SRs. So వారి డ్యూటీ ఎలా ఇస్తారు? Weekly rotation. అంటే every day 6 days 6 members ఉంటారు. Sunday rotation. See, madam, your profession is infamous for long working hours. And you wear it as a badge of honor. మీకు 6 ఉండడం అంటే మీ అదృష్టం. OPGలో 6 మంది SR అంటే నేను ఎక్కడ చూడలేదు. ఇది మై థర్డ్ డిస్ట్రిక్ట్. సో డోంట్ ఓవర్ బర్డన్ దెమ్. Yeah, ma'am. 1% we are getting 5 duties per month, ma'am. ఎన్ని షిఫ్ట్స్ ఒక్కొక్క డేకి? From today at 2 o'clock to tomorrow morning 9 o'clock they will be on duty. From 9 they can take off. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్లో యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ యాక్షన్ పేరుతో గురువారం ఆవిష్కర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శనల నమూనాలను ఎంతో ఆసక్తితో తిలకించారు. లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే సాధనాలు, కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు, ఆరోగ్యమైన ఆహారం, సన్ డయల్, అంతరిక్ష పరిశోధన నమూనాలు తదితర అంశాలపై సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను జోడిస్తూ ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థులను ఆమె అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేవలం తరగతి గది పుస్తకాలకే పరిమితం కాకుండా అనేక అంశాలలో విద్యార్థులు సైన్స్ ఫెయిర్ లో పాల్గొని తమ ప్రతిభను చాటడం ఎంతో గొప్ప విషయమని, ఈ దిశగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు. अभी आप कहाँ पर हैं? अभी सीस्मिक जोन्स होते हैं. so we'll get Nizamabad. अंडर व्हाट जोन? कभी निजामाबाद में भूकंप आया? नहीं आया. तो कौन सा जोन हुआ है? अच्छा, भारत में कहाँ पे भूकंप बहुत आते हैं? आपको ఇక్కడ టౌన్ ఉంది మన దేశంలో.
इट्स ओके, आपका प्रोजेक्ट यहाँ काम नहीं है, बहुत और लगा है। What is the power of your spectacles? You are myopic or hypermyopic? Long distance or short distance? So what should you be eating to get rid of these spectacles? And palak pura. Fish. हाँ, cod liver oil. Myself Dharani, my mom. Yourself? Nice. Okay, tell me. Yes, ISP this measured as it is 82 approx, but Telangana Islamic is 78 approx. So there is a 4 degrees of difference. So there is a 50 to 60 minutes of difference. Apart from Mirzapur, Allahabad, where does the line pass through? One more point passes. నిజంగా ఇలాంటివి ప్రతిభావంతుడు మన నిజామాబాద్లో ఉండడం చాలా సంతోషకరం. నేను స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి అదేవిధంగా ఎంఈఓ సత్యనారాయణ గారికి వాళ్ళందరికీ అభినందన ఇస్తున్నాను. ఇలాంటివి ప్రదర్శనీ కార్యక్రమాలు, ఇలాంటివి సైన్స్ ఎగ్జిబిషన్లు, ఇంకా రకరకాల కార్యక్రమాలు మన స్కూల్ వెళ్ళే పిల్లల కోసం మనం పెడతా ఉండాలి అనేది వాళ్ళకి సందేశిస్తుంది. అయ్యప్ప ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ స్థాయిలో సేవా కార్యక్రమాలు అందిస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్, అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ అన్నారు. ఆర్మూరు పట్టణంలో ఘనంగా అయ్యప్ప ఫౌండేషన్ సంస్థను ప్రారంభించారు. ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ అయ్యప్ప శ్రీనివాస్ చైర్మన్ గా పట్టణ ప్రజలకు మంచి సేవలు అందించారని కొనియాడారు. ఇప్పుడు అయ్యప్ప ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో గొప్ప విషయం అన్నారు. అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ తాను కౌన్సిలర్ నుండి మున్సిపల్ చైర్మన్ గా ప్రజలకు మంచి సేవలు అందించారని అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై తన సొంత ఖర్చులతో అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించామని, ఆ స్వామివారి పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నానని ఆయన తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు, పేదవారికి నా వంతుగా సేవ చేయని ఉద్దేశంతోనే ఫౌండేషన్ ప్రారంభించామని ఆయన తెలిపారు. ఫౌండేషన్ సేవలను నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ వన్నెలదేవి అయ్యప్ప శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ చేపురు గణేష్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ వన్నెలదేవి లావణ్య, ముఖ్య సలహాదారులు రిటైర్డ్ ఎంయూ సాయన్న, రిటైర్డ్ టీచర్ ఆకుల గంగాధర్, షిట్పల్లి నారాయణ, పుట్టి మురళి, తెడ్డు బాలరెడ్డి, పుప్పల రాజలింగం, జెంబియన్ ఆలయ మాజీ చైర్మన్ గౌత దేవేందర్, వార్త రాజేందర్, బొబిడి గంగా మోహన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మల్లేష్ గౌడ్, ఒడ్డెన్న మధుసూదన్, లింబాద్రి గౌడ్, మోహన్, లక్ష్మణ్, నర్సయ్య, గిరి, అల్లకొండ హరీష్, లింగం తదితరులు ఉన్నారు. మీడియా మిత్రులతో కూడా ఒక 1.5 year మున్సిపల్లో ఉన్నాం, 11 నెలలు. అంతకుముందు వ్యక్తిగతంగా కూడా మనకి ఇవి ఉన్నాయి. కాబట్టి మీ దగ్గరికి కూడా ఎవరైనా ఇది ప్రాబ్లం ఉంది అన్న, మీతో ఎంత ఏదైనా హెల్ప్ చేయండి అంటే కూడా ఖచ్చితంగా మా అయ్యప్ప ఫౌండేషన్ నుంచి చేయడానికి నేను ముందుంటాని తెలియజేస్తున్నాను. ఫౌండేషన్ అనేది ఆర్మూరు నియోజకవర్గంతో పాటు మనకు నిజామాబాద్ జిల్లాలో కూడా ఎవరైనా మనకు దగ్గర వాళ్ళు కానీ మనకు తెలిసిన వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారంటే జిల్లా దాకా కూడా తీసుకెళ్ళడానికి నేను ముందుంటా. నేను సంపాదించే దాంట్లో 25% కూడా ప్రజాసేవకే ఖర్చు చేయడానికి నేను రెడీ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు మన అన్నగారు అడిగినట్టు ఆర్మూర్లో కొన్ని సంఘాలకు ఈ రథయాత్రలు ఉన్నాయి, మనిషి చనిపోతే తీసుకుపోయేది. దాన్ని కూడా తొందరలోనే మా అయ్యప్ప ఫౌండేషన్ ద్వారా ఒక రథయాత్రని కూడా నేను చేయడానికి కూడా ముందున్నా. ఎందుకంటే ఆర్మూర్లో చాలా జనాభా ఉంది. అంటే కొన్ని సంఘాలకు ఉన్నాయి, కొన్ని బీద అంటే కొన్ని ఏమంటారంటే తక్కువ కుల సంఘాలలో లేదు. అది కొంత ఇబ్బందిగా పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్మూర్లో మనం అది తొందరలోనే ఏర్పాటు చేస్తా. అదేవిధంగా ఈ వచ్చే ఎండాకాలం ఉంది కాబట్టి ఒక వాటర్ ట్యాంకర్ కూడా తీసుకొని ఎక్కడైతే ప్రజలకు దాహార్తి ఇబ్బంది ఉందో అక్కడికి రెగ్యులర్గా నా ఫౌండేషన్ ద్వారానే ఆ కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా చేయడానికి నేను మీ మీడియా ముందట తెలియజేస్తున్నాను. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల క్రీడా పోటీలో నిజామాబాద్ జిల్లాలోని భవిత కేంద్రాలకు చెందిన చిన్నారులు ప్రతిభ చాటారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ఆమె ఛాంబర్ లో కలిసి రాష్ట్ర స్థాయి పోటీలో సాధించిన మెడల్స్, బహుమతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులను పేరున అభినందిస్తూ వారితో ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. భవిత కేంద్రాల విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు తీర్చిదిద్దిన ఐఆర్పీలు, ఇతర అధికారులను కూడా ఆమె అభినందించారు. ప్రతి
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన భవిత కేంద్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. సాధారణ విద్యార్థులకు సమానంగా భవిత కేంద్రాల్లో ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు, ప్రోత్సాహం అందించబడతాయన్నారు. విద్యార్థులను అభినందించిన వారిలో డిఓ అశోక్ తదితరులున్నారు. ఓకే, వెరీ గుడ్. నా కోసం నేను మీకు ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ ఐఆర్పి. ఇలాంటివి ఈవెంట్స్తో చాలా వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. మీరు మీ పిల్లల్ని సామాన్య పిల్లలుగా చూడాలి. భవిత కేంద్రాలు ఉన్నాయి, అక్కడ మధ్యాహ్నం భోజనం కానివ్వండి, మన ZPHS లో ఉన్న కరికులాలు కావచ్చు, అవి అన్నీ సమానంగా ఉంటాయి భవిత కేంద్రాల్లో కూడా. కొన్నింటికి డిఓ గారు ప్రత్యేక చొరవ చూపెట్టి మళ్ళీ జీర్ణోద్ధారం కూడా చేస్తున్నాము. సో తప్పకుండా అట్లా మీ పిల్లల్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బీజేపీ కోవట్లపై నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 20 ఏళ్ల నుంచి పార్టీని పట్టి పీడిస్తున్న కోవట్లు వెంటనే వెళ్లిపోవాలన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది, దక్షిణ తెలంగాణలో బలోపేతం కావాలన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిందని, ఇప్పటికే ఇందూరు ప్రక్షాళన జరిగింది, జగిత్యాలను కూడా ప్రక్షాళన చేస్తా, కరీంనగర్ నిజామాబాద్ తో పోల్చలేమన్నారు. మెట్టిపల్లి గెలిచే అవకాశం ఉన్నదన్నది అక్కడ ఏదైతే అనవసరంగా మా జిల్లా అధ్యక్షుడి మీద దాడికి పోయినరో దానివల్ల మీరు న్యూస్ వాళ్ళు మీరు దాన్ని మీ కెమెరాలో అటు తిప్పారు, లేదా తిప్పని కూడా తిప్పరు. ఆడ 10 బీజేపీ గెలిచింది, 10 కాంగ్రెస్ గెలిచింది, 6 బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అన్ని జాగాలు ఎక్స్పోజ్ అవుతారు, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారని కుల్లా ఎక్స్పోజ్ అవుతున్నారు. అలా కేటీఆర్ని రేవంత్ కాపాడుతున్నారని ఎక్స్పోజ్ అవుతున్నారని అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దూరం ఉన్నారు, ఓటింగ్ హాల్కి జర దూరం ఉన్నారు. మా బీజేపీ ఒక ఆయన సుఖేందర్ గౌడ్ అని ఒక వ్యక్తి, కార్పొరేటరు, కౌన్సిలరు, ఆయనకి ప్రతిసారి ఆయన భార్య ఇద్దరు ఉన్నారు. నేను ఇచ్చే ప్రసక్తే లేదన్నా, అది కోవట్ కేసు, ఆయనకు కూడా ఇయ్యొద్దన్నా. సరే 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఫోన్లో ఏమని చేసుకోనని ఒక సీట్ ఇచ్చారు, గెలిచిండు, ఆయన నాళ్ళు తీసేసుకున్నారు. ఆయన కోసమే నాకు కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు. నేను మీకు కుదిరితే 1 మంత్ 20 డేస్ బ్యాక్ చెప్పిన, ఆయన కోసమే కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి ఈయనకు మేము వీక్ క్యాండిడేట్ పెడతాము, కొరుట్లలో మా చైర్మన్ అభ్యర్థికి మీరు వీక్ క్యాండిడేట్ పెట్టకండి, మీరు ఎవరో భూషాన్ని తీసుకున్నారు, జాయిన్ చేసుకున్నారు, ఆయనకి ఇవ్వకండి అన్న. నేను ఆడ ఇచ్చేసాను ఆల్రెడీ, నువ్వు ఇక్కడ వీక్ పెట్టకు, ఓడగొట్టుమావండి అని చెప్పిన. గెలిచిండు, తీసేసుకున్నారు. నాకు బ్రహ్మాండమైన ప్రక్షాళన అయింది. నా చేతికి మరకగా అంటకుండా 30-40 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నామని జెండా అమ్ముకున్నోడు పీకిండు. అట్లా జగిత్యాల వీకిండ్రు, కురుట్ల వీకిండ్రు, రాయకల వీక్తే ఇంకా మంచిది. ఇందూరు జిల్లా అయితే ఎప్పుడో ప్రక్షాళన చేసుకున్నాను నేను. ఇవాళ జగిత్యాల జిల్లా కూడా ప్రక్షాళన అవుతుంది. ఇట్లా దొంగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరూ పీకాలి. ఎవడైనా సరేనండి, ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ కోసమే పనిచేయాలా, ఆయన కమిట్మెంట్ ఈ పార్టీ కోసమే ఉండాలా. ఆడు పెద్దోడు కానీ చిన్నోడు కానీ. అది మా జిల్లా అధ్యక్షుడు చూసుకుంటారు, పార్టీ చూసుకుంటాం. ఎవరన్నా వస్తా అంటే తీసుకోకుండా ఎందుకుంటాము? వాళ్ళు మేము కొనుక్కోము, మాకు వ్యవస్థ క్లీన్ కావాలి. అపోజిషన్ వాళ్ళు గెలిస్తే వాళ్ళని మేము గౌరవిస్తాము. నా దగ్గర ఒక ఎంపీగా అవతలోడు వచ్చి ఏమైనా ఫండ్ అడిగినా నేను ఇస్తా. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయితే ఇస్తాను, ఎందుకు ఇవ్వకూడదు? గౌరవించాలి. ఈ వ్యవస్థని మనం రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకోవాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి అంతకుముందు 80లలో 90లలో అర్లీ 2000s చూసినాము, అటువంటి ఒక మన హెల్దీ డెమోక్రసీని మనం చూసుకోవాలి. అయితే అవతలోడు గెలిస్తే తప్పేందని ప్రజలోట్లు వేస్తేనే కదా. ప్రజలోట్లు వేస్తేనే నువ్వు గెలిచినావు, వాళ్ళు వేస్తేనే అవతలోడు గెలిచావు. వాళ్ళని దొక్కేస్తాము, కొనేస్తాము, వాళ్ళని అటాక్ చేస్తాము, కొడతాము, తిడతాము అంటే ఎట్లయితే.
తమకు ఇష్టమైన రంగంలో లక్ష్యాన్ని నిర్దేశించుకొని అంకిత భావంతో కృషి చేస్తే తప్పక విజయం సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులకు ఉద్బోధించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, చక్కగా చదువుకుని ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. గురువారం జక్రంపల్లి మండలం మునిపల్లిలో గల మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష సమీపించే దృష్ట్యా విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఎదురైన ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. ప్రతిభను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటే ఉన్నత అవకాశాలు తలుపు తడతాయని అన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని, ప్రైవేటు కార్పొరేట్ విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటీ పడుతున్నారని గుర్తు చేశారు. క్రమశిక్షణ, నైతిక విలువలు పాటిస్తూ ఉన్నత స్థాయిలో రాణించడం ద్వారా అందరికీ స్ఫూర్తిగా నిలవాలని మార్గనిర్దేశం చేశారు. ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత విద్య కోసం మంచి ఆలోచనలతో కోర్సులను ఎంపిక చేసుకోవాలని లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి, తహసీల్దార్ కిరణ్మయి, కళాశాల ప్రిన్సిపాల్ అనుష, అర్చన, స్వప్న తదితరులు పాల్గొన్నారు. A year filled with dedication, progress and achievements. This report is not only of numbers but also seeds planted, now fully grown. It carries the flame of hope of Madam to present the annual report, a reflection of our past, a celebration of our present and a vision of our future. Please now welcome this annual day and farewell day function. DCO Sir, Shrikar Sir Garu, and principals of Nizamabad Urban and Armoor School, all the teaching and supporting staff, and my dear lovely students, a warm welcome to you all. At the very outset, I would like to profusely thank all our esteemed guests who have honored us by their presence despite having very busy schedules. Our college was an improvement. About this NJPT BCWR Junior. Coming on to the work ethics, in our college, we want our children to be no less than anyone else in spite of their humble beginnings. అచ్చా, మీరు ఆ రోజు ఎక్కడ వెళ్ళారు, ఏ పార్టీకి వెళ్ళారు, ఆ రోజు ఎందుకు చదువుకోలే, ఆ రోజు ఎందుకు అమ్మగారితో గొడవ పెట్టారు, ఆ రోజు ఎందుకు సినిమాకి వెళ్ళే క్యా కర్నా హై, దట్ ఈస్ ఆల్ దాట్ మ్యాటర్స్. ఓకే, ఒక గోల్ డిసైడ్ చేయండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్, మీకు ఇష్టం ఉన్న ఏదైనా ఫీల్డ్ కావచ్చు, అండ్ గివ్ ఇట్ ఆల్. ఓకే, ఒక్కసారి సక్సెస్ అయిన తర్వాత, నేను అంకిత చెప్పింది ఇందాక, నేను ఒక బుక్ రాశాను 71 to 51. సో నా హస్బెండ్ నాకు చెప్తారు, మిమ్మల్ని చూసి ఏదో వెయిట్ లాస్ స్టోరీగా అనిపిస్తుంది. సో ఐ సెడ్ నో, ఇట్ ఈస్ నాట్ దాట్. యాక్చువల్లీ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్ ఐ జస్ట్ గాట్ 71 మార్క్స్. ఒకవేళ ఈ వయసులో, యంగ్ ఏజ్లో చదవకపోతే కష్టం. ఓకే, అప్పుడు నా ఆకాంక్షలు మనం తప్పకుండా పూర్తి చేయాలి. అండ్ మీ అందరు తప్పకుండా చేస్తారనేది నాకు నమ్మకం ఉంది. యూ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే అంకిత ఈజ్ కంపేరింగ్ అండ్ ఆల్సో అనుష మేడం స్పోక్. సో మళ్ళీ మీ అందరికీ నేను శుభాకాంక్షలు ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఈ కార్యక్రమం కోసం స్కూల్ మేనేజ్మెంట్కి అభినందనిస్తూ I will close my message. Thank you. Telangana University. From intermediate, overall MPC topper, overall BPC topper, overall CEC topper, J. సిటీలు కొట్టారు, నల్లకున్న
నిర్మాణాన్ని నేను నవ్వుల పాలు మీతో సాగిద్దామని క్లాసెస్ కి వెళ్తే కానీ ఇంటికెళ్ళిపో భీమ్గల్ అభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఆసుపత్రి, మార్కెట్ నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని, మూతపడిన భీమ్గల్ బస్ డిపోను తిరిగి ప్రారంభించాలని ఆయన అన్నారు. భీమ్గల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఫంక్షన్ హాల్లో జరిగిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భీమ్గల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ఆ అభివృద్ధిని చూసి ప్రజలు మున్సిపాలిటీలో తమకు గెలిపిస్తారని ఆశించామని ఎమ్మెల్యే అన్నారు. కానీ ప్రజలు ఆశించిన స్థాయిలో తమపై దయ చూపలేదన్నారు. అయినప్పటికీ ప్రజల తీర్పును తాము శిరసా వహిస్తున్నామని, విజయం వచ్చిన అపజయం వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికి 80% పూర్తయిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, 70% పూర్తయిన మార్కెట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ఇటీవల మళ్లీ మూతపడిన భీమ్గల్ బస్ డిపోను వెంటనే తెరిపించి బస్సులను పునరుద్ధరించాలని, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీల కోసం గతంలోనే 11.5 కోట్లు మంజూరు చేశామని, ఎన్నికల కోడ్ వల్ల ఆగిన పనులను గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లు బాధ్యత తీసుకుని వెంటనే పూర్తి చేయించాలని ఎమ్మెల్యే అన్నారు. భీమ్గల్ మున్సిపాలిటీలో అని ఆశ ఉండే, కానీ ఎందుకో మరి భీమ్గల్ ఓటర్లు, భీమ్గల్లో ఉన్నటువంటి నా అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు మా మీద దయ చూపించలేదు. ఎంత చూపించాలని అంత చూపించలేదని అనిపిస్తూ ఉన్నది. అది భీమ్గల్ పట్టణ ప్రజలకే ఆలోచించుకుంటారు, అది వాళ్ళకే వదిలేస్తూ ఉన్నాం. సరే, మేము గెలవవలసినటువంటి కౌన్సిలర్ స్థానాలు గెలవకున్నా బీఆర్ఎస్ పార్టీగా, నేను ఇక్కడి ప్రాంత ఎమ్మెల్యేగా, మా గెలిచిన కౌన్సిలర్లు, మా ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులు, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా భీమ్గల్ అభివృద్ధి కోసం, భీమ్గల్ ప్రజల కోసం మా సేవ ముందు కూడా కొనసాగుతూనే ఉంటుందని చెప్పి నేను భీమ్గల్ ప్రజలకు మాట ఇస్తా ఉన్నా. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి నేను భీమ్గల్ ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా. ఇకపోతే ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఇప్పటికైనా వారికి సూచిస్తూ ఉన్నా. మేమున్నప్పుడు మంజూరు చేసినటువంటి 80% కట్టినటువంటి 100 పడకల ఆసుపత్రిని వేగంగా పూర్తి చేయండి. తొందరలోనే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలా అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా. అట్లనే దాదాపు 70% మేము కట్టినటువంటి మార్కెట్ని కూడా తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నా. మేము తెరిపించినటువంటి భీమ్గల్ బస్ డిపో మళ్ళీ మూతపడ్డది. దాన్ని మళ్ళీ తెరిపించి భీమ్గల్ ప్రజలకు అందుబాటులోకి తేవాలని, ఆ డిపోని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లాగే మా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసినటువంటి 11.5 కోట్ల రూపాయలతో ఏవైతే పనులు జరగాలో, సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీల కోసం, ఆ మిగతా 20% పనులకి మేము 11.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఆ పనులు 2 సంవత్సరాలు ఆపి మొన్ననే ఎలక్షన్ల ముందు మొదలుపెట్టినా అవి తొందరగా పూర్తి చేయాలని చెప్పి నేను ఇప్పుడు ఈ గెలిచినటువంటి భీమ్గల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు సూచిస్తూ ఉన్నా. డిచ్పల్లి మండలం రాంపు గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వరాజం నరాజస మధ్యసన్నః ప్రస్తో సర్వగామీయమానర అభిరాజసా జగురదు మానోపరాదక్షేణాభిసవ్యేన ప్రముష ఇంద్రమానోవసో నిర్భాకు
ఉపక్రమస్వాపరాదుషతాదుష్టో జనానాం అదాసోషిరస్య వేగః అవస్రాదు అవద్రాదు అవదక్షిణాకాదు అవద్వాకాదు అవధరాకాదు సర్వతో మాం పాయి పాయి సమంతాత్ త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం తత్వో జాయతే సర్వం జగదిదం తత్వస్తిష్ఠతి అనుస్వార పరతరః. ఏమైంది ఆర్మూరు పట్టణానికి విచ్చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే జీవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు హరీష్ రావును కలుసుకుని అభివాదం తెలిపారు. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాలక సుమను పరామర్శించేందుకు ఆదిలాబాద్ కు వెళ్తున్న సందర్భంగా హరీష్ రావు ఆర్మూరు మార్గ మధ్యలో ఆగారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ పరిస్థితులు ప్రస్తుత రాజకీయ అంశాలపై నాయకులతో హరీష్ రావు చర్చించినట్లు సమాచారం. నందిపేట మండలం షాపు గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిట్ల మన్మోహన్, దినేష్ గౌడ్, మహేష్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా షాపూర్ యూత్ శివాజీ సేన ఆధ్వర్యంలో శివాజీ జయంతి జరుపుకోవడం జరిగింది. అలానే రానున్న రోజుల్లో ఇక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు కొరకు కూడా మరి మొన్ననే కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ గారు ఆమోదం పొందగానే వెంటనే ఇక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముక్తకంఠంతో షాపూర్ గ్రామ యువత అందరము ఏకతాటిగా ఉండి తెలియజేస్తున్నాం. జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ. వేల్పూర్ మండల కేంద్రంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను పురోహితులు ప్రవీణ్చారి, ఆలయ పురోహితులు అమ్మిడి రమేష్ నిర్వహించడం జరిగిందని అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీధర్, క్యాషియర్ చారి, సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ బాలయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగధర్ రెడ్డి, విశ్వబ్రహ్మణ సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఐశ్వర్యానువృద్ధ్యార్థం ధర్మార్థకామ్య మోక్షఫల సిద్ధ్యార్థం పుత్రాపుత్రికానాం సర్వతోముఖాభివృద్ధ్యార్థం సంతాన సౌభాగ్యఫల సిద్ధ్యార్థం శ్రీమహా విశ్వకర్మణాధిపత్య విశ్వకర్మణా ప్రీత్యార్థం యావాశక్తి ధ్యానానాది. వేల్పూర్ మొత్తకొండ బాల్కొండ ఎమ్మెల్యే గారు